హాయ్ అండి, పచ్చి రొయ్యలతో మసాలా కర్రీ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక నేను వీడియోలో చూపిస్తున్నట్టు రొయ్యలండి మనము తెచ్చుకొని శుభ్రం చేసుకుని పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్లో వేయాలండి. అది వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. ఇప్పుడు అందులోనే ఆనియన్స్ వేస్తున్నానండి. బాగా చిన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు అయితేని. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి అండి, 2 కరివేపాకు రెబ్బలు వేసానండి. అదేవిధంగా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా ఉంచుకుందామండి. ఇప్పుడు ఒక టమాటా తీసుకున్నానండి. దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ టమాటాను కూడా రొయ్యల్లో వేసానండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఎందుకంటే నీసు వాసన పోవటానికి. అదంతా కూడా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచుకుందామండి. చూడండి, మూత తెచ్చి చూసాను, ఆయిల్ అంతా పైకి తేలిందండి. టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండి, ఒక 3 చెంచాల కారం వేసానండి. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేస్తానండి నేను. ఇప్పుడు తర్వాత ఫ్రెష్ పెరుగండి, బాగా చిలికిన పెరుగు ఒక 3 స్పూన్లు వేసాను. ఇప్పుడు అంతా కూర అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. మూత పెట్టుకుందాము 2 నిమిషాల పాటు. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడే మొత్తం గ్రేవీ అంతా కూడా రెడీ అయిపోయింది. కానీ కొంచెం వాటర్ వేస్తున్నానండి, చాలా తక్కువ వేసాను. కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసాం చూడండి, కూర అంతా కూడా రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలిందండి. ఇప్పుడు సాల్ట్ వేసి సరిపోని లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసానండి. కూర అంతా ఒకసారి కలిపేసుకున్నానండి. చూడండి, కూర అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేద్దామండి. పుదీనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. నాకు దగ్గర అయితే పుదీనా లేదు, కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసాక కూడా ఒకసారి కలిపెట్టేసుకుందామండి. తర్వాత ఒక చెక్క నిమ్మరసం వేసానండి. అంటే మనం తీసుకున్న రొయ్యల క్వాంటిటీని బట్టి నిమ్మరసం వేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక చెక్క వేసాను. అంతేనండి, రొయ్యల ఎగురు కూర అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుందామండి. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.